అందరికీ నమస్తే. ఇలా వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల రామగుండం కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తారు, ఎట్లాంటి పనులు చేస్తారు, మరి ఎట్లాంటి విషయాల మీద ఆసక్తి పెడతారు అన్న విషయాన్ని ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న పట్టుకొచ్చిండు. మరి ఆ వార్త ఏందో చూద్దాం మనం. ఇక కానీ కూరగాయల మార్కెట్లో దళారుల దందా, రైతుల నుంచి 10% కమిషను, కార్పొరేషన్ సెటర్లు అమ్ముకుంటున్న వ్యాపారులు, ముందు స్థలాన్ని లీజుకు ఇస్తూ వసూళ్లు, కాసులకు కకృతి పడుతున్న కార్పొరేషన్ అధికారులు. మన కార్పొరేషన్ అధికారులు ఏ విషయం చూసినా పొడిగెళ్ళే కథ అయితే కనబడదు ప్రజలారా. ఇంట్లో కూడా కూరగాయల మార్కెట్లో కూడా ఇక వాళ్ళు కాసులకు కకృతి పడతారు. అధికారుల చేతివాటాలు ఉన్నాయి. ఏంది ఇట్లేంది అట్లేంది అని అధికారులను అడిగితే ఆ అధికారుల కోపం వస్తుంది. ముందుగాలైతే కమిషనర్ అమ్మ కోపం బాగా వస్తుంది. ఎందుకంటే అగో గట్లెట్లే చెప్తారు మీరు, గట్లెట్లా అడుగుతారు మీరు, ముందు మేడం కంటే ముందు మేడం పక్కన ఉన్న వాళ్ళే అడుగుతారు. మీరు అడగద్దు కదా, మీది ఛానల్ కాదు కదా, లేకపోతే మీది వేరే కదా, మీరు ఇంకోటి కదా, మీరు సామాన్య ప్రజలు కదా. సామాన్య ప్రజలు ఎవ్వరు మున్సిపల్ అధికారులను ఏం అడగద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మనం వినాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పేదే మనం వినాలి అంతే తప్ప వేరే ఏమి ఉండదు ఆప్షన్లు. వేరే ఆప్షన్ పోతే మేడం చుట్టుపక్కల ఉన్నోళ్ళు మాత్రమే మీరు ఎట్లా అడుగుతారు, మీరు సామాన్యులు కదా అని చెప్పేసి మాట్లాడతారు. ఇది నిజమే, ఇది మనకెదురైన సందర్భమే, ఇది మనకెదురయ్యే సందర్భం. ఎందుకంటే ఎవరినైతే మనం ధైర్యంగా పోయి ముందుకు పోయి మన సమస్యను వివరించాలని పోతామో అక్కడ ఎవరికైనా జరుగుతుంది. ఇది ఎవరైనా మంచిది, నేనైనా మీరైనా ఎవరైనా ప్రజలారా ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కార్పొరేషన్ అధికారులు కాసులకు కకృతి పడి చేస్తారని మనం అడిగినాం అనుకో, మీరు చూసిర్రా, మీకు ఎట్లా తెలుసు, మీకేమెరుక, మీరు ఎట్లా చూసిర్రు, ఎట్లా చూసిర్రు, మరి అప్పుడెందుకు ఫోటోలు తీయలే, అప్పుడెందుకు వీడియోలు తీయలే, అప్పుడు ఎందుకు మాకు చెప్పలే అని చెప్పేసి ఈ డైలాగులు చెప్తారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. నిజమే, డీజిల్ దొంగలను దొరకవచ్చిర్రా, బెల్లం దొంగలను దొరకవచ్చిర్రా, సర్టిఫికెట్ల దొంగలను దొరకవచ్చిర్రా, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా అనేకం పెద్ద చిట్టా పద్ద ఉంటుంది రామగుండం కార్పొరేషన్ గురించి. నిజమే, ఇది ప్రజలారా ఇది గమ్మతైన ముచ్చట. ఇక వార్త ఏందో చూద్దాం. గోదావరి కానీ కూరగాయల మార్కెట్లో దళారుల దందా నడుస్తుంది. రైతులు పండించే కూరగాయలకు ఏడాది ముందే అడ్వాన్సులు ఇచ్చి దిగుబడి వారికే విక్రయించేలా మాట్లాడుకుంటున్నారు. దళారులు చెప్పిందే ధర. రైతు పంటపై సరాసరి బహిరంగంగా 10% కమిషన్ తీసుకుంటారు. వీళ్ళు చెప్పినట్లు వినకుండా రైతులు తమ కూరగాయలను రోడ్ల మీదనే వదిలిపోవాల్సిందే. 3 జిల్లాల కూరగాయల వ్యాపారులకు దళారులు శాసిస్తున్నారు. కేవలం ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు రైతులను దోచుకుంటారు గోదావరి కానీ కూరగాయల మార్కెట్ హోల్సేల్ వ్యాపారులు. రైతు అనే వాళ్ళు లేకపోతే నిజంగా ఈ యొక్క భారతదేశంలో సమాజం అనేది నడవదు. భారతదేశం ఏంది, ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా ఒక ఫుడ్ ఐటమ్ తయారు చేయాలంటే కార్మికుడైనా రైతైనా కావాల్సిందే. మరి వాళ్ళను దోసుక తినడే మన పని. ఫస్ట్ రైతులను దోసుక తినడమే మన పని ముందుగాల, ఆ తర్వాతనే మిగతా పని. ఎందుకంటే పాపం వాళ్ళు కష్టపడి పంటలు పండించి ఉంటే వాళ్ళు ముందే ఏడాది ముందే మాకు టమాటాలు ఇవ్వరి అని చెప్పేసి రేటు కట్టి ఆ ఏడాది క్రితం ఉన్న రేటునే కట్టించి పైసలు ఇచ్చుడు. లేదంటే వాళ్ళు చెప్పిన రేటుకే ఇక్కడికి వచ్చినాక హోల్సేల్ వ్యాపారుల దళారుల ఎవరో ఒకరు చెప్పిన రేటుకే వాళ్ళు అమ్మాలి, లేకపోతే వాళ్ళ కూరగాయలు ఎవరు కొనరు. ఇది జరుగుతుంది. ఇక వీళ్ళు ఆ కూరగాయలు తీసుకొచ్చిన వాహనంలోకి వెళ్ళి కిందికి దించాలన్నా కూడా అమాలీలకు ఈ రైతులే పైసలు ఇచ్చుకోవాలి. ఇక ఇంట్లో సపరేట్ ఉంటారు, మళ్ళా దొంగలు వేరే ఉంటారు. సదురుకపోయేటోళ్ళు సదురుకపోతారు. అవిన్ని కొన్ని ఐటమ్స్ వేసుకొని తీసుకుపోయేటోళ్ళు వేరే ఉంటారు. ఏదేమైనా కూడా చివరకు మాత్రం రైతులకే నష్టం జరగాలి, రైతులనే మోసం చేయాలి. ఇది గోదావరి కానీ కూరగాయల మార్కెట్ కథ. మరి అటు మంచిర్యాల జిల్లా, ఇటు కరీంనగర్ జిల్లా, ఇక దాదాపు 3-4 జిల్లాల నుంచి వెళ్ళి వీడికి కూరగాయలు వస్తాయి. ఇక ఇంకోటి ఏంటి తెలుసా, ఇదొకటి రైతు కూరగాయల మార్కెట్ అని ఉండే.
దాన్ని తీసేసిర్రు. ఈడ రైతులే లేదు గోదావరి కల్లా, రైతు కూరగాయల మార్కెట్ ఎందుకు అయ్యా, మనకు అవసరం లేదని చెప్పి దాన్ని తీసేసిర్రు. నిజమే ప్రజలారా, రైతుల కూరగాయల మార్కెట్ ఒకటి పెట్టుండే, అది తీసేసిరన్న ముచ్చట కూడా చూడాలి. ఇక వీళ్ళు ఏం చెప్తా అదే చేయాలి, ఎట్లా చెప్తా అట్లనే చేయాలి. ఇక ఈ దళారు ఎందుకు ముచ్చట, వెజిటేబుల్ మార్కెట్లోని 16 సెటర్లను పుష్కరం క్రితం వ్యాపారుల లీజుకు తీసుకొని నడిపిస్తున్నారు. ఒక్కో షటర్కు నెలకు 800 మాత్రమే అద్దె చెల్లిస్తున్నారు. 12 ఏళ్లలో కార్పొరేషన్ అధికారులు అద్దె పెంచకుండా మేనేజ్ చేస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి అద్దె తీసుకుంటున్న షటర్లకు 48 లక్షలకు ఇటీవల అమ్ముకున్నారు. 14 షటర్లలో 10 మంది అమ్ముకున్నారు. కొందరు కొనుగోలుదారులు కార్పొరేషన్ లో పేరు మార్పిడి చేసుకున్నారు. మరికొంతమంది పరస్పర ఒప్పంద పత్రాల మీద నడుపుకుంటున్నారు. అంతేకాకుండా షటర్ల ముందు కార్పొరేషన్ కు సంబంధించిన ఖాళీ స్థలాన్ని రిటైల్ గా కూరగాయలు అమ్ముకోవడానికి 5 నుంచి 10 లక్షలు తీసుకొని లీజుకి ఇస్తున్నారు. కార్పొరేషన్ లో అధికారులకు నెల మామూలు ఇచ్చి దందాను మేనేజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి ఈ అన్న చెప్తున్నాడు. అందులో 14-18 షటర్లు ఉండే, ఆ షటర్లలో 10 షటర్లు అమ్ముకున్నారట. ఇక మిగిలినవి 4 ఉన్నాయి. మరి అమ్ముకున్న వాళ్ళు కొంతమంది కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ పేరు మీదకి మార్చుకున్నారట. ఇది మంచిగానే ఉన్నది. అయ్యా వాళ్ళకు నష్టం వచ్చిందో ఏదైందో వీళ్ళకి అమ్ముకున్నారు, అంతా బాగానే ఉన్నది. కానీ ఇక 12 సంవత్సరాల నుంచి గోదావరి కని పట్టణంలో ఉన్న కూరగాయల మార్కెట్ యొక్క అద్దె వివరాలు తీసుకుంటే, మొదలు పెట్టినప్పుడు 800 కిరాయి తీసుకుంటే ఇప్పుడు కూడా 800 కిరాయే తీసుకుంటారట. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా జరుగుతున్న ముచ్చట. అగో వాళ్ళు 800 అయ్యో వాళ్ళు బతకాలి కదా కూరగాయలు అంటే నిజమే. కూరగాయల వ్యాపారస్తులు బతకాలి, చిరు వ్యాపారులు బతకాలి. ఎట్లా బతకాలి? 800కు కిరాయి ఎవరో ఒక ఆయన తీసుకొని 4000 5000 ఇంకోళ్ళకి ఇచ్చుడు. 4000 రూపాయల కిరాయి 5000 రూపాయల కిరాయికి వేరేటోళ్ళకి ఇచ్చుడు. వేరేటోళ్ళు ఇక్కడ అడ్వాన్సులు ఇచ్చి ఈ 4000కు 5000కు వాళ్ళు నెల కిరాయి కట్టుకుంటూ వ్యాపారాన్ని సాగించాలి. వాళ్ళు మాత్రం 12 సంవత్సరాల కాలం నుంచి నెలకు 800 రూపాయల చొప్పునే కట్టాలి. అవి కడతారో కడతలేరో నాకైతే తెలియదు. కానీ నిజంగా ఇగో మరి 800 కదా, రేట్లు ఎందుకు పెంచుతలేరు అంటే పాపం అధికారులకు ఏది మున్సిపల్ అధికారులకు జీతాలు రాక, పాపం మున్సిపల్ అధికారులకు 12 ఏళ్ల నుంచి జీతాలు ఇయ్యక వాళ్ళ పుట్ట గడవడానికి కష్టంగా ఉంటే పాపం వీళ్ళతోటి మేనేజ్ చేసుకొని వాళ్ళు బతుకుతారట. నిజమే. అంటే వ్యాపారస్తులతోటి కుమ్మక్కై 800 వివరాలను కొత్తగా వచ్చిన కమిషనర్కు చెప్పకుండా, ఆ కలెక్టర్కు చెప్పకుండా, అదనపు కలెక్టర్ అమ్మకు చెప్పకుండా అధికారులు, కింది స్థాయి అధికారులు మేనేజ్ చేసుకుంటూ ఈ యొక్క దందాను సూపర్ గా సాగిపిస్తారు. ఇక గివ్ అడిగితే కింద అధికారులకు ఎట్లా కోపం వస్తుంది అంటే, మమ్మల్ని అడుగుతారా, మీరు అడుగుతారా, మీరెట్లా అడుగుతారు, మీరు ఇవ్వాలి, అసలు మీరేంటిది, అసలు మీరు ఎందుకు అడుగుతారు? ఇది జరుగుతుంది. రైతులను ఆ రకంగా దళారులు మోసం చేస్తారు, చిరు వ్యాపారులను మున్సిపల్ అధికారులు ఈ రకంగా మోసం చేస్తారు. మరి ఇక ఆ షటర్ల ముందు ఉన్న ఖాళీ స్థలాలను కూడా కిరాయించుకుంటారట. మరి అయ్యో వాళ్ళు కిరాయించుకుంటారయ్యా, వ్యాపారస్తులే కిరాయించుకుంటారు. 5 నుంచి 10 లక్షల రూపాయలు అడ్వాన్సులు తీసుకొని మళ్ళా ఇంతగానం జరిగినా కూడా మనం అడిగితే ఏం చెప్తారంటే ప్రజలారా, కమిషనర్ గారిని అడిగితే మాకు తెలియదు, మా దృష్టికి రాలే, మా దృష్టికి ఇప్పుడు వచ్చింది కదా, మేము దీని మీద ఎంక్వైరీ చేస్తాం. చేసి పుణ్యకాలం అంతా అయిపోయినాక ఇక వాళ్ళు ఎంక్వైరీ చేసి కూరగాయల వ్యాపారస్తులకు న్యాయం చేస్తారు. అదేవిధంగా రైతులకు కూడా న్యాయం చేస్తారు. ఎప్పుడు 12 ఏళ్ల నుంచి జరుగుతున్న దందాను గుర్తులేదు. కానీ ఇక ఇప్పుడు ఇవాళ పేపర్కు ఆంధ్రజ్యోతి అన్న రాసిండు కదా, ఈ ఆంధ్రజ్యోతి అన్నను ఒకసారి తిడతారు అందరు కలిసి. ఆయన ఎందుకు రాసిండు, ఆయనకు ఏం చేయలే, మనం ఏమి ఇయ్యలే, అందుకే రాసిండు అని చెప్పేసి చెప్తారు. ఇది మరి చిరు వ్యాపారులకు నష్టం జరుగుతుందని అన్న ఉద్దేశంలో రాస్తే చెప్పేటోళ్ళు ఇంకో రకంగా చెప్తారు. నిజమే ప్రజలారా, ఇదే జరుగుతుంది. రాసేది ఒకటి, ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం పోరాడతారు జర్నలిస్టులు ఉన్నారు.
ఈ జర్నలిస్టుల అన్నలు పోరాటాన్ని కొంతమంది ఏం చేస్తారంటే ఆయనకు అది ఇయ్యలే అందుకే ఆయన వార్త పెట్టిండు, ఆయనకి ఇది ఇయ్యలే అందుకే ఈ వార్త పెట్టిండు అని చెప్పేసి చెప్తారు. కానీ అది కాదు ప్రజలారా, ఇక్కడ ఎవరికి ఏమి ఇయ్యరు, జరిగే ముచ్చటనే ఇది. నిజమే మరి 12 సంవత్సరాల నుంచి కిరాయి 800 రూపాయలు ఉన్నదట, నిజమే కదా మరి, అది నిజమే కదా. నిజం కాకపోతే నిజంగా కార్పొరేషన్ అధికారులను కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి నిజంగా మేము గింత తీసుకుంటున్నామని రిసిప్ట్లు చూపెట్టమని చూపెడతారా? చూపెట్టరు. ఇక ఇంకోటి, మనకు నిన్న వెలుగులోకి వచ్చిందో శనివారం రోజు మన దగ్గర ఒకటి ప్రూఫ్ కూడా ఉన్నది. పాపం ఎందుకు చెప్పాలి, అధికారుల పొట్టలు ఎందుకు కొట్టాలి అని చెప్పేసి ఆలోచనలో ఉన్నా కానీ నిజంగా వాళ్ళు కూడా సామాన్యులే. కానీ ఒక కాడ సామాన్లు కొనుక్కొని ఇంకో కాడ సిట్టి తెచ్చుడు, సామాన్లు ఒక కాడ కొనుడు, తక్కువ ధరల కొనుకొచ్చుడు, వేరే కాడికి పోయి అలా షాప్లో ఉన్నట్టు బిల్లు తెచ్చుడు. మరి ఆ అన్న బిల్లు ఎందుకు ఇస్తాడో తెలియదు, వీళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారో తెలియదు. ఆడ 5 రూపాయలకు కొనుకొచ్చి ఇక్కడ 20 రూపాయల బిల్లు వేసి ఆ బిల్లును పెట్టుడు. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న భాగోతమే ఇది. ఇక ఈ కూరగాయల దందా కాడ గిట్లా పాపం ఓ దిక్కు దళారులు మోసం చేస్తారు రైతులను, ఓ దిక్కు చిరు వ్యాపారులను ఆడ రూమ్ సెటర్లు అమ్ముకుంటారు, ఆ ముందున్న ఖాళీ స్థలాలను కిరాయిలు ఇస్తారు, ఎక్కువ ధరలు కిరాయి ఇస్తారు. ఇవన్నీ ఎవరికి తెలుస్తుంది? మున్సిపల్ అధికారులకు తెలుస్తుంది. కానీ మున్సిపల్ అధికారులే ముందుగాల వాళ్ళతోటి కలిసి ఉండబట్టే ఇదే కదా జరిగేది, ఇదే కదా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరిగేది. ఇక మొన్నట్ల గతంలో కూడా ఒకసారి చూసినాం, అమాలీలు రేట్లు పెంచుతారు అని చెప్పేసి పాపం రైతన్నలు కూరగాయలు ఆడనే పడేసిపోయారు. ఈ సంఘటన మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గోదావరిఖని పట్టణంలో ఉన్న కూరగాయల మార్కెట్లో జరిగింది. ఇక కొంతమంది ఏది అవికోండి అంటే తీరొక్క కూరగాయలు ఆల సంచులలో వేసుకొని పోతారు అని చెప్పేసి కూడా అది కూడా ఒక గొడవ అయింది. ఇక అది కూడా ఎందుకు కూడా అంటే ఏదేమైనా కూడా కూరగాయల విషయంలో రైతులను మోసం చేయాలి, ఈ షాపింగ్ ఏరియాల విషయంలో చిరు వ్యాపారులను మోసం చేయాలి. మరి అన్నిటికీ మూల కారణం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు కూరగాయలు ముడుతున్నాయి, కూరగాయలు అనాలి. మరి మళ్ళీ మనం వేరే అంటే వాళ్ళు మనల్ని నువ్వెట్లా నువ్వు చూసినావా అన్న, నీకు తెలుసా అన్న, నీకు ఎట్లా తెలుసు భయ్, ఇవి చెప్తారు. నిజమే. ఇప్పుడు ఈ ముచ్చట పట్టుకొని మేడం దగ్గర కోరి ఓకే ఎంక్వైరీ చేస్తా చూస్తా అంటారు. ముందుగాల ఆ పక్కకున్నటైననే ఓడియాడు, ఆ ముందుగాల ఆ పక్కకు ఒక ఆయన ఉంటాడు, ఆయనే ఓడియాడు. ఏం కావాలి మీకు, మేడంకు నేను చెప్తా మీరు ఓరి, అది ఆడి మట్టుకే ఆగిపోతుంది సమస్య. ఇక అంతే, ఇక అది మీదికి ఓడు, ఆ మేడంకు తెలియదు, మేడంకు చెప్పేంత పరిస్థితి తీసుకురారు, దాదాపుగా ఆడనే ఆగిపోతుంది. ఇక ఆయన ఇక్కడ వీళ్ళతో అందరినీ సెట్ చేసుకుంటాడు. ఇక అది మరి మేడంకు తెలుస్తుందా తెలియదా అనేది ఇక ఆయనకే తెలియాలి ముచ్చట. నిజమే, ఇదే జరుగుతున్నాయి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల ప్రధాన సమస్యలను కమిషనర్ గారికి చెప్పడానికి పోతే ఆ పక్కనున్న చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్ల, అధికారుల, కాంట్రాక్టర్ల వాళ్ళు ఎవరో నాకైతే అర్థమైతే లేదు. కానీ వాళ్ళు కూడా పోనీ ఆడదాకా ఓనిచ్చే పరిస్థితి అయితే కనబడదు. నిజంగానే ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఏదైనా సమస్య చెప్పుదామంటే అన్న వచ్చినప్పుడు, లేదంటే అన్న క్యాంప్ ఆఫీసులు ఉండి ప్రజాదర్బార్ నడిపించినప్పుడు పూర్తి స్థాయిగా చెప్తారు. కానీ ఏదైనా విషయాన్ని చెప్పాలని పోతే మాత్రం దాదాపుగా బయట అదే జరుగుతుంది. గతంలో కూడా గట్లనే, ప్రస్తుతం కూడా అట్లనే ఉన్నది పరిస్థితి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లా. ఇక ఎవరికేం చెప్దామన్నా కూడా ఇది. ఇక ఒకవేళ ఏదో దారి తప్పి మేడం దగ్గరికి పోయి చెప్తే మేడం విచారణ చేస్తా అంటది. మరి ఆ మేడం విచారణ చేస్తుందా చెయ్యదా తెలియదు. చేయమని ఎవరికైనా చెప్తుంది కావచ్చు, ఆయనే చెప్పాడు కావచ్చు. నాకు తెలిసి పై స్థాయి అధికారులు ఖచ్చితంగా చేపిస్తారు. నిజంగానే చేపించినప్పుడు ఆ కింది స్థాయి అధికారి సక్రమమైన రిపోర్ట్ ఇస్తే కనుక పూర్తి సమాచారం అందదు. ఆయన చెప్తే కనుక అందుతుంది, ఆయనే చెప్పాడు. నాకు తెలిసి ఆయనే చెప్పాడు. ఇది ఇవాళ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కూరగాయల మార్కెట్ యొక్క కథ. కాసులకు కకృతి పడుతున్న కార్పొరేషన్ అధికారులు కాసులకు కకృతి పడుతున్నారు. 12 ఏళ్లుగా సెటర్ల ధర పెంచలేదు. కార్పొరేషన్ పరిధిలో వ్యవసాయ ప్రాంతం లేని
లేదని రైతు మార్కెట్ ను తీసేసిర్రు. 3 జిల్లాల కూరగాయలు పండించే రైతుల పంటలు ఇక్కడికే వస్తాయి. కార్పొరేషన్ కు కిరాయి వసూలు చేసుకోవడం కంటే ఇక్కడ దండాలపై వస్తున్న చిల్లర కాసులే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు ఉంటాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు డీజిల్ అమ్ముకుంటారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు బెల్లం అమ్ముకుంటారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల వచ్చే చీపుర్లు, నూనె, గ్లౌజులు, ఇంకా ఏమేమో వస్తువులు వస్తే వాళ్ళందరికీ ఇవ్వాల్సిన వస్తువులు అమ్ముకుంటారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల కూరగాయల మార్కెట్ల సెటర్ల ధరలు పెంచుతలేరు అంటే, ఆ రూముల రెంట్లు పెంచుతలేరు అంటే వాళ్ళు ఎంత మేరకు దందా చేస్తారో 12 ఏళ్ల నుంచి జరుగుతున్న దందా ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. నిజమే, జిల్లా కలెక్టర్ సార్ అర్థం చేసుకోవాలి, అదనపు కలెక్టర్ అమ్మ, మన కమిషనర్ అమ్మ అర్థం చేసుకోవాలి, మన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న కూడా అర్థం చేసుకోవాలి. మరి మీ అందరి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం ఏంది? ప్రజాపాలన అందాలి, సామాన్య ప్రజలందరికీ పాలన అందాలి, ప్రతి పథకము ప్రతి విధానము ప్రజల వద్దకు చేరాలి అనేది మీ ఉద్దేశం. కానీ కింది స్థాయి అధికారులు, కింది స్థాయి నాయకులు మరి ప్రజల వద్దకు అందించే ప్రయత్నం అయితే కనబడతలేదు అని చెప్పుకోవాలి. నిజంగానే ప్రజలారా, ఇగో గిది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న దళారుల దందా. ఇక రైట్ అనే చెప్తున్నాడు, హనుమంతుడి పేటనట అన్నది కైకిలు కూడా వెళ్తేవాట. మేకల శ్రీనివాస్ రైతు 5 ఎకరాల్లో సాగు చేస్తే చివరకు కూలీలకు కైకిలు కూడా వెళ్తలేవు. ఇక్కడ సేట్లు 10% కమిషన్ తీసుకుంటున్నారు. హమాలీలకు మేమే పైసలు తక్కువ ధరలు టమాటా కొంటున్నారు. బయట పారేసే బదులు ఆరేటికే అమ్ముకుంటున్నాం. కూరగాయలు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్లు కూడా లేవు. ఏముండయి గోదావరిఖని పట్టణంలో. కానీ గోదావరిఖని పట్టణం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. మీరు చూడొచ్చు సోషల్ మీడియాలల్లా, కొన్ని మీడియా ఛానళ్ళల్లా, కొన్ని వార్తాపత్రికలల్లా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, గోదావరిఖని పట్టణము రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలోనే ముందంజ ఉన్నది. ఏడా సామాన్య ప్రజలు నివసిస్తున్న ఇళ్ల యొక్క పన్నులు వసూలు చేసి ముందు స్థానంలో ఉంటుంది. ఇక దందాలు చేసే విషయంలో భారతదేశంలోనే మొట్టమొదటి కార్పొరేషన్ ఏదంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్తారు. నిజమే, ఇది నిజమే. ఎందుకు చెప్తాను అంటే, ఇగో ఈ కూరగాయలను కూడా వదులుతలేరు, కూరగాయలు అమ్ముకునే కాడ కూడా వదులుతలేరు, బెల్లం కాడ వదిలేరు, డీజిల్ కాడ వదిలేరు. ఎవరి వాహనాలకు ఎవరు డీజిల్ పోతున్నారు ఆలోచన వేయాలి. లేదంటే బెల్లం ఎవరికి పంచాలి, ఎవరు అమ్ముకుంటున్నారు, ఎందుకు అమ్ముకుంటున్నారు? మరి కొబ్బరి నూనెలు ఎందుకు పారిశుద్ధ కార్మికులకు చీపురు గడ్డలు ఇస్తలేరు? 3-4 నెలల నుంచో తెలుస్తలేదు. ఇక రోడ్ల మీద రోడ్ల మీద కనబడి ఫోటోలు దిగి పేపర్లల్లా, ఛానళ్ళల్లా, సోషల్ మీడియాలల్లా పెట్టుకోవడం తప్ప ఏం లేదు. ఏ కాలువని చూస్తే, ఏ కాలువ పోయి చూసినా గట్లనే ఉంటుంది, ఏ రోడ్డు పోయి చూసినా గంటే ఉంటుంది. శరవేగంగా పనులు ప్రారంభం. ఎక్కడ శరవేగంగా పనులు ప్రారంభమైనవో చెప్పాలి. ముందు ముచ్చటగా 5 ఇంక్లైన్ చౌరస్తాలో కట్టిన కాలువ ఎందుకు అయిపోయింది చెప్పాలి. 5 ఇంక్లైన్ చౌరస్తాలో ఉన్న కాలువ మట్టి తీసిరు, మళ్ళీ ఏమైంది? ఆ మట్టి ఏంది ఆ పరిస్థితి ఒకసారి పోయి చూడాలి. వీటిని చూస్తారా? ఆ రోడ్డు మీదకి వెళ్ళే అధికారులు అందరూ పోతారు, కానీ ఆ రోడ్డు గురించి కానీ పట్టించుకునేటోళ్ళు ఉండరు, ఆ కాలువ గురించి పట్టించుకునేటోళ్ళు ఉండరు. తిలక్ విఠల గారి ఏరియా పోతే మీ సేవ దగ్గర కల్వర్టు కూలిపోయి ఉంటది. ఆ మధ్య మేడం వచ్చి శరవేగంగా కట్టాలని చెప్పారు. ఏది కట్టిరా? ఇక ప్రధాన కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న ప్రధాన కాలువ నిర్వహణ సక్రమంగా సజావుగా సాగుతుంది. నిజమే, చూడిపోరి బాగా చక్కగా జరుగుతుంది. ఏమన్నా అంటే ఆడ మేము పని చేస్తున్నాం, అందుకనే పని అయిపోయింది, అందుకే కాలువ తీయలే అని చెప్తారు. ఈ కూరగాయలు అమ్ముకునే రైతులను, కూరగాయల దగ్గర వ్యాపారం చేసుకున్న చిరు వ్యాపారులను మోసం చేసి ఎవరికి ఈ 800 రూపాయల కిరాయి కట్టుడేంది, 12 సంవత్సరాల నుంచి కిరాయి ఉండుడేంది? నిజంగా మరి మీ ఇంటికాడ కిరాయి ఇచ్చేది ఉంటే గట్లనే ఉంటుందా? 6 నెలలకోసారి కిరాయి పెంచుతారు కదా. మరి ఇడ కూడా సంవత్సరానికో, 2 ఏళ్లకో, 3 ఏళ్లకో, 5 ఏళ్లకో కనీసం 100 రూపాయలన్న పెంచాలి కదా. మరి ఎందుకు పెంచుతలేరు? ఇగో గిట్లా ఉన్నది
పరిస్థితి. ప్రజలారా, నిజంగా రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి చెందకపోవడానికి కారణం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులనే చెప్పుకోవాలి, అధికారులనే చెప్పాలి. ఏ ప్రజానాయకుడికి, ఏ మాజీ ఎమ్మెల్యేకు, ఎమ్మెల్యేలకు, గత ఎమ్మెల్యేలకు, గత పాలకులకు ఎవరికి సంబంధం లేదు. కార్పొరేషన్ అధికారులు సక్రమంగా ఉండేది ఉంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు అభివృద్ధి చెందేది? ఎందుకు అభివృద్ధి చెందేది? ప్రజానాయకులకు తొత్తులుగా మారి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను భ్రష్టు పట్టిస్తారు. అందుకే నేను ఈ ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏంటంటే, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, అదనపు కలెక్టర్ అమ్మకి చెప్పేది ఏంటంటే, అయ్యా మాకు ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్దు, మమ్మల్ని పాలించుడు ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వద్దు. ఏ డివిజన్ ఆ డివిజన్ గ్రామ పంచాయతీలుగా చెయ్యుర్రి, మాకు అధికారిని ఇయ్యుర్రి, మాకు పరిపాలనలు చేస్తారు, మాకు అభివృద్ధి జరుగుతుంది, మా ప్రాంత అభివృద్ధి అనేది మేము చేసుకుంటాం. పైసలు రాబట్టే ఎమ్మెల్యే గారు నానా తిప్పల పడి, నానా కష్టాలు పడి, ఒక్కడికెళ్ళి ఏదో ఒక నిధులు, సిఎస్ఆర్ నిధులు, టీడీఎఫ్ నిధులు, ఏదో నిధులను ఆ అధికారులతోటో, ఆ సంస్థలతోటో, లేదంటే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొస్తే వచ్చినాక నిధులు కనబడాయి. ఎక్కడికి పోయినాయో తెలియదు, ఎవరన్నా అడిగితే తెలియదు, ఆర్టీఐ పెడితే రాదు, తెలియదు, ఏమో. ఇగో ఈ సమాధానం ఉంటది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా. ఇక్కడ పైసలు తీసుకుంటారు అంటే ఇవాళ మాట్లాడతారు, రేపు బంద్ అవుతుంది ముచ్చట. ఇది ప్రజలారా ఈ దళారుల దందా ముచ్చట.